పొంది సియోన్ రాజుతో హర్షించేదం సదా. హల్లెలూయా హల్లెలూయా ధరించేదం అక్షయ ధన్. హల్లెలూయా హల్లెలూయా నిమిషము రెప్పపాటులో. ఓపిక కలిగి ఉండి మీ హృదయములు స్థిరపరచుకునడి అన్నట్టుగా ఓపిక, నిశ్చయముగా ఓపిక కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లూకాసు సువార్తలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నా నామం నిమిత్తం ఎన్నో శ్రమలు వస్తాయి, నా నామము నిమిత్తం మీరు ద్వేషించబడతారు, అయితే మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశింపదని. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఎన్నో పోరాటములు వస్తాయి, బాధలు కలుగుతాయి, మనుషులకు ఇబ్బందులు ఎదురవుతాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ద్వేషించబడతారు, దూషించబడతారు. ఆ మాటను చదువుదాము. 21:17 లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలో ఒకటైన నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నామము నిమిత్తము మనకి ఎన్నో మనుషుల చేత ఎన్నో ఆటంకములు, ఎన్నో పోరాటములు వస్తాయి. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటారు. ఓర్పు, ఎందుకంటే దేవుని బిడ్డలకు ఈ ఓర్పు లేకుండా అపవాది ఎన్నో శోధనలు రప్పిస్తాడు, ఎన్నో ఇబ్బందులు రప్పిస్తాడు, ఎన్నో వ్యాధులు రప్పిస్తాడు, ఎన్నో మాటలు రప్పిస్తాడు. ఈ విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఎన్నో పలు విధమైన పోరాటాలు, ఆ పోరాటాలు తట్టుకోలేక సమసిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, ఇది నా వలన కాదని ఓర్పు లేక ఎంతోమంది లోకములో నశించిపోయిన వారు ఉన్నారు, లోకములో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు, నా నామం నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు. మనుషులందరి ద్వారా పలు విధమైన పోరాటములు వస్తాయి, పలు పరీక్షలు వస్తాయి, అయితే మీరు ఓర్పు కలిగి ఉండుడి అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక యాకోబు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే వ్యవసాయదారుడు నిత్యం తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎలాగైతే వేచి ఉండి ఆ భూఫలము కొరకు ఓర్పుతో, ఓపికతో, ఎంతో ఆశతో ఎలాగైతే ఎదురు చూస్తాడో, మీరు కూడా ప్రభు రాకడ పర్యాంత వరకు కూడా ఓపిక కలిగి ఉండండి. మీ హృదయం స్థిరపరచుకునండి. ఓర్పు లేకపోతే దేవుడిలో బలపరచబడలేం. ఓర్పు లేకపోతే దేవుడిలో స్థిరపరచబడలేం. ఓర్పు లేకపోతే మనము ఏ పనిలో కూడా జయం పొందుకోలేము. ఒక అధికారి దగ్గర కూడా ఈ లోక సంబంధమైన ఈయన పనుల్లో ఒకరి దగ్గర పని చేస్తున్న ఓర్పు లేకపోతే ఆ పనిలో కూడా జయం పొందుకోలేము. అందుకని ప్రభు ఏమంటున్నాడు, ఓర్పు అవసరము. నా దేవుడి నిమిత్తం ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, పలు విధమైన పోరాటాలు వస్తాయి. అయితే ఓర్పు మనకు అవసరమై ఉన్నదని కొందరు అంటారు, ఇంకెంతకాలం ఓర్చుకోవాలి, ఈ సమస్యలన్నిటి నుండి ఎప్పుడు విడుదల ఇచ్చేది దేవుడు అని అంటారు. కానీ ప్రతిదానికి సమయం అంటూ ఉంది కనుక ఓర్పు కలిగి ఉంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. యోసేపు జీవితంలో ఎంత ఓర్చుకున్నాడండి. యోసేపు జీవితంలో ఎంత ఓర్చుకుంటే ఆ స్థితికి వచ్చాడండి. ఓర్పు లేకపోవడం వలన కొందరు తొట్టిల్లిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓర్పు కలిగి ఉండటం వలన వారు ఎంతో ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఓర్పు లేకపోవడం వల్ల ఏదేమైనా ఎలాగుండాలి, మనం అడిగేది అంతా కూడా ఆ లూకాసు వార్తలో ఆ తల్లి విధవురాలు పదే అన్యాయస్తుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గర ఆ తల్లి 10 సార్లు విసుకక
ఎందుకంటే దేవుడి దగ్గర ఉపమానం ప్రభు చెప్తూ ఒక విధువురాలు 10 సార్లు అడగడం వలన ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ అధికారి మనసు మార్చుకొని న్యాయం చేసినట్టుగా దేవుడు మన ఓర్పుతో దేవుడి దగ్గరే అడగాలి. మనుషుల దగ్గర అడిగితే వాళ్ళు కరడుగట్టినటువంటి హృదయాల్లాగా అయిపోతాయి. దేవుడి దగ్గరే అడిగితే ఉంటే ఓర్పు కలిగి, ప్రభువా నువ్వు న్యాయస్తుడు, నువ్వు నమ్మకస్తుడు, నువ్వు నమ్మదగిన వాడు, మీరు చేస్తారు, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి, యోసేపు జీవితంలో కూడా ఆ రీతిగానే ఎన్నో శ్రమలు వచ్చినాయి, బాధలు కలిగినాయి, ఇబ్బందులు వచ్చినాయి, పోరాటములు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, తృణీకారం వచ్చింది. అరే ఈడు కళలు కని వాడురని సొంత వాళ్ళే, బయట వాళ్ళు కాదండి, సొంత వాళ్ళే యోసేపును పలు రీతిలుగా పరీక్షల్లో యోసేపు ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు కలిగి ఉన్నందువలన రెండంతలుగా, అంటే యోసేపు ఫలించాడు, కొమ్మ బహుగా ఫలించాడు, బహుగా హెచ్చించబడ్డాడు, బహుగా దీవెన పొందాడు. ఈ దినాన్న ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎందుకంటే మొట్టమొదటి మాట, ఈ లోక సంబంధమైన వ్యవసాయదారుడే తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు వేచి ఉండి కనిపెట్టుకొని ఓర్పు కలిగి భూఫలము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ఓర్పుతో సహనముతో ఆ రీతిగా ఉండే పిల్లలకు గొప్ప విజయాలే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడు, ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తుడు ఆ 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట చదువుదాము. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండినట్లు పాపాత్ములు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడే. ఎందుకంటే మీరు అలసట పడకొద్దు, అలసట పడవద్దు. రెండోది, మీ ప్రాణములు విసుకకయు. ఎందుకంటే పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయన తలంచుకుని యేసయ్యను తలంచుకోవాలి. యేసయ్య పాపాత్ములు అనేక రీతిలుగా ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో, అందుకని ఆయన పేరు అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఎందుకంటే ఆయన నామం ఉన్నతమైనది. ఎందుకంటే ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు, యేసయ్య ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు అనుభవించారు, ఎన్నో నిందలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో అసలు దేవుడు ఎంతో మేలు చేసినప్పటికి కూడా ఆయనకి విరోధంగా ఎన్నో శక్తులు లేచినాయి. అయినను చూడండి, అన్ని నామముల కన్నా పైనామం అన్నట్టుగా యేసుని నామం. అవును, అంత ఉన్నత దేవుడు ఆయన ఎన్నో రీతులుగా ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. ఇబ్బందులు, శోధనలు వచ్చినాయి. దయ్యాలు వెళ్ళగొడుతుంటే ఇదిగో దయ్యాలు పట్టినవాడు దయ్యాలకు రాజు కాబట్టి దయ్యాలు వదిలిస్తున్నాడన్న. ఒకవేళ ఎవరన్నా ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే ఇదిగో తిండిపోతూ అన్నారు. ఆయన ఎన్నో రీతులుగా త్రాగుబోతూ అన్నారు, ఎన్నో రీతులుగా దయ్యం పట్టినవాడు అన్నారు. వాళ్ళకే దయ్యాలు పట్టి పలు రీతులుగా యేసయ్యను ఎంత చిత్రహింసలు చేశారు. ఆయన ఏం స్వస్థపరుస్తూ ఉంటే, బాగు చేస్తూ ఉంటే ఇదిగో ఆయన ఎన్నో రీతులుగా ఆయనను యేసయ్య ఓర్చుకున్నాడు, యేసయ్య సహించుకున్నాడు, యేసయ్య తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. ఆయనకి విరోధంగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, దయ్యం పట్టిన వాడన్నారు. ఎన్నో పలు రీతులుగా యేసయ్యకును యోసేపుకి కొంచెం దగ్గరగా సంబంధం ఉంది. ఆయన కూడా తృణీకరించబడ్డాడు. యేసయ్యకు మిల్లి యోసేపు కూడా తృణీకరించబడ్డాడు, గెంటివేయబడ్డాడు, సొంత వారి చేత ద్వేషించబడ్డాడు. చూడండి, యేసయ్య తన సొంత పట్టణములో కూడా అతనికి నమ్మలేదు, అనేకులు నమ్మలేదు. ఏదేమైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఓర్పు ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడు, ఓర్పు. ఎందుకంటే గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా. ఆ మాట చదువుదాము. 10:4
ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఎందుకంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయను. ఓర్పు ఎందుకంటే అది చాలా విలువైనది. మనమేమనుకుంటే ఇంకెంతకాలం అనుకోవచ్చు, కానీ దేవుడే క్రియ చేస్తాడు. దేవుడే ఏ రీతిగైనను నీ పక్షము నుండి నువ్వు కొన్ని సమస్యలతో విడుదల లేకుండా ఉన్నావా, దేవుడిని అడగాల. ఒకవేళ ప్రభువా నీవు కానీ నన్ను చెరలో ఉంచావా, నా కుటుంబాన్ని చెరలో ఉంచావా, నా జీవితాన్ని చెరలో ఉంచావా? ఎందుకంటే యోబులోన ఒక మాట ఉంటుంది, ఒక మనిషిని దేవుడు చెరలో వేయగా అతడు ఎవరు విడిపింపగలడు అన్నట్టుగా. ఎందుకంటే ఒక మనిషిని చెరలో దేవుడు గారు ఏచాడంటే వారిని విడిపించేది ఎవరికి ఉంటుంది? ఆ మాట అలాంటి మాట చదువుదాము. యోబు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే ఈ రెఫరెన్స్ చెప్పండి అమ్మా. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. చూసారా, ఆయన మనుషుని చెరలో వేస్తే మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యం కాదు. కొన్ని సమస్యలు ఎలాగుంటాయి, దేవుడే కూడా కొన్ని అనుమతించేవి కూడా ఉంటుంది. ఆ చెరలో దేవుడే పంపిస్తాడు. ఎందుకు పంపించాడంటే మనము ఆయనకి ఇష్టంగా బ్రతకడం లేదని ఆ చెరలో అలాగ ఉంచాడేమో. కొన్ని ఎలాగుంటాయి, దేవుడే అనుమతించే కూడా ఉంటాయి. ఒక సమస్య అది వెంటాడుతూ ఉంది. ఎంత ఓర్పుతోటని ఏంటి ప్రభు అని దేవుని ఒకవేళ తిరస్కరించి వ్యతిరేకించిన ప్రభు ఏమంటాడు, ఇంకా నీలో ఇంకా ఉంది, అది తొలగించు, ఆ దుర్మార్గత తొలగించు, ఆ దుష్టత్వం తొలగించు. ప్రభు ఏమంటాడు, యేసయ్య ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి ప్రభువా అని నిన్ను వెంబడిస్తానయ్యా అంటే నీకొకటి కొదువుగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. తల్లిదండ్రులు ఏం చేయాలి ప్రభు, ఆజ్ఞలు దేవుడు చెప్పినప్పుడు అవన్నీ చేస్తున్నా, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒక్క కొదువు తొలగించు అని అంటే అతడు ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. ప్రభు ఏమంటున్నా ఆ మాటను చదువుదాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని చూచి అతను ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతను మిగులు ఆస్తి కలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆయా సందర్భాల్లో దేవుడు మాట్లాడేది కూడా ఉంటుంది. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు ఓర్పుతో ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇంకా కొదువు ఉంది, ఆ కొదువు తొలగించుకో. దేవుడు అలా మాట్లాడేది కూడా ఉంటుంది. ఒకని చెరలో దేవుడు వేస్తే ఏ మనుషునికి అధికారం లేదన్నట్టుగా కొన్ని సమస్యలు దేవుడే అలాగుంచి ఇంకా నా దగ్గర సరైన రోదన రావడంలా, సరైన రోదన చేయడంలా, నువ్వు సరైన ప్రార్థన చేయడంలా. ఎందుకంటే ప్రార్థనే అన్ని పరిస్థితులన్నీ మార్చేది, ప్రార్థనే. కొందరు ఇసుకుపోయి ఇంకెంతసేపు చేస్తాం, ఇంకెంతకాలం ఉపవాసం ఉండాలి, ఇంకెంతకాలం ఈ ప్రార్థన చేయాలి అని విరమించుకుని విసిగిపోతారు. అందుకని ప్రభువు కూడా అయితే యాకోబు నీవు నన్ను గూర్చి విసిగెదువు కదా, నీవు నాకు మొరపెట్టడంలా ప్రార్థన చేయడంలా అన్నట్టుగా ఆ మాటను కూడా చదువుదాము. యెషయా గ్రంథము 43 అధ్యాయం 22 వచనం. యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. కొందరికి ఈ ఓపిక నశించిపోయి ఇంకా నేను చేయనంతే, నేను ఇంకంతే, ఓపిక నశించిపోయి ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా ఆపు చేయనన్నట్టుగా
ఓర్పుతో అట్టి రీతిగానే ఇంకా అడగాలి. బ్రతిమాలు పట్టు మాత్రం వదలకూడదు. ఎలాంటి పట్టు అంటే కబడ్డీ పట్టు. మనం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు 10 మంది ఆ కబడ్డీ వాడి మీద పడినా వాడు ఇంకా మాట మాత్రం శ్వాస ఇంకా ఎంత ఎలాగున్నా కబడ్డీ ఇంకా ఓపిక నశించిపోకూడదు. ఇంకెంతకాలం అయ్యా నేను చేయనంతే, అసలు నిన్ను విడిచి వెళ్ళిపోతా. ప్రభువు ఏమంటాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంతోమంది ఓపిక నశించిపోయి ప్రార్థన చేస్తే ప్రతిఫలం లేదు, ఉపవాసాలు ఉంటున్న ప్రతిఫలం లేదు, దీక్షలు చేస్తున్న ప్రతిఫలం లేదు, మోకాళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రతిఫలం లేదు, కన్నీటి ప్రార్థన చేస్తున్న ఓపిక. దేవుడికి తెలియకుండా ఏదీ జరగదు. దేవుడు సమస్తం తెలుసు. ఓపిక మాత్రము నశించిపోనివ్వద్దు, అలయవద్దు, విసుకవద్దు. అందుకని హెబ్రీ 12:2 మీరు అలసట పడకియు మీ ప్రాణములు విసుకకియు ఉండినట్లు. అలసిపోకూడదు, విసుకుపోకూడదు. కొంతమంది విసుకుపోయి ఓపిక నశించిపోయి, పేతురు కూడా ఒక సమయంలో ఓపిక నశించిపోయినట్లే. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళీ అడిగా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నా అంటే ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు. విసుకొచ్చేసింది, విసుకొచ్చేసింది. కొన్ని ఎలాగుంటుంది ఈ విశ్వాస జీవితంలో, ఎంత ప్రార్థన చేసినా అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు అలా జరుగుతుంది? దేవుడుంటే ఎందుకు ఈ శ్రమ? ఇంకా ఇంతేనా ఈ జీవితం? అసలు ఆనాడు ఆ మహానుభావుడు అబ్రహాము చూడండి, రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడై ఆ బిడ్డల కొరకు కనిపెడుతున్న ఒక్క కుమారుని ఇవ్వయ్యా అన్నట్టుగా దేవుడు చెప్పాడు. అయినప్పుడు కూడా చూడండి, విశ్వాసంలో చెదిరిపోలేదు, బహు బలము గలవాడే. ఈ రోజుల్లో చూడండి, 2 సంవత్సరాలు అయిందంటే ఈ నిందలు తట్టుకోలేకపోతున్నానండి. ఒక అరగంట చేసి వదిలేలా, ఒక గంట చేసి వదిలేలా, కొన్ని గంటలు చేసి వదిలేలా, రాత్రంతా పోరాడాడు. రాత్రంతా నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల నిన్ను పోనేను. ఓపిక ఉండబట్టే కదా, ఓర్పు ఉండబట్టే కదా. ఓర్పు లేకపోతే ఇంకెన్ని గంటలు చేయాలేంటి అని. కానీ ఓపిక కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఆ రీతిగా పోరాడినందువలన ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు మన పూర్వీకులు, మన పితరులు. అందుకునే ఈ పితరుల గురించి యాకోబు రాసిన పత్రికలో కూడా ఈ 5వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఎందుకంటే సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చూసారా నా సహోదరులారా, ప్రభు నామను బోధించిన ప్రవక్తలు వారు పడిన శ్రమలు, అనుభవాలు, వారు ఎన్నో శ్రమలు ఓపికకు మాదిరిగా పెట్టుకున్నాడు అన్నట్టుగా మన ముందున్నటువంటి పూర్వీకులు, వారి పితరులు వారు అనుభవించిన శ్రమలు ఎన్నెన్ని కాదు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వ్యాధులతో కూడా దేవుని దగ్గరికి అలాగే వెళ్ళిపోయి. లాజరు చూడండి, ఆయన కూడా వ్యాధి చేత బాధించబడ్డాడు. యోబు చూడండి, వ్యాధి చేత బాధించబడ్డాడు. ఎలీషా భక్తుడు చూడండి, ఆయన కూడా వ్యాధి చేత బాధించబడ్డాడు. ఓర్పు కలిగి ఉన్నారు, దేవుని సహనం కలిగి ఉన్నారు. అయితే మన యొక్క జీవితంలో కూడా వ్యాధి అని కాదు, అది ఏ సమస్య అయినా సరే దేవుడు నిశ్చయముగా నమ్మదగిన వాడని విశ్వాసంతో ఓర్పుతో ఉంటే దేవుడే కార్యాలు చేస్తాడు.
ఎందుకంటే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట అన్న మాట చదువుదాము. కొంచెము కాలం శ్రమలు వస్తాయి, కొంచెము కాలం బాధలు వస్తాయి, అవి కొంచెం కాలం. ఆ మాట చదువుదాము. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. స్థిరపరుస్తాడు దేవుడు, నిన్ను బలపరుస్తాడు. కొంచెం కాలం. మనమేమనుకుంటాం, ఇంకెంతకాలం అనుకుంటాం, కానీ దేవుడే ఆయన చేయవలసిన సమయానికి ఆయన చేస్తాడు. ఏ టైంకి ఏం చేయాలో ఆయనకు తెలుసు. మనకు ఓర్పు ఒక్కొక్క సమయాల్లో మనల్ని దేవుడు పరీక్షించడానికి కొన్ని అనుమతించవచ్చేమో. మన ఓర్పు లేకపోవడం వలన మనం నష్టపోయే కొన్ని ఉంటాయి. చూడండి, ఆనాడు మోషే కాలంలో కూడా ఆయన మహానుభావుడు చివరికి ద్రోహులారా ఏదో ఒక మాట అన్నందుకు దేవుడికి కూడా కోపం వచ్చేసింది. నువ్వు కాని మాట పలుకో, ఇదిగో నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం నువ్వు రాలేవు, నువ్వు చూస్తావు కానీ నువ్వు చేరలేవు అన్నట్టుగా దేవుడు కూడా. ఎందుకంటే మోషే ఓర్పు నశించిపోయి ఆ ఇశ్రాయేలీలను ఒక తిట్టేటప్పటికి ప్రభువు కూడా నువ్వు చూస్తాగా నువ్వు చేరలేవు అన్నట్టుగా అయిపోయింది. ఆ మాటను చదువుదాము. సంఖ్యాకాండము 20:10. తరువాత మోషే అహరోనును ఆ బండ ఎదురు సమాజమును పోగు చేసినప్పుడు అతను వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీ ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనిక పోతిరి కనుక ఈ సమాజమునకు నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చూసారా దేవుని కోపం? ఎందుకంటే అక్కడ ఓర్పు నశించిపోవడం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క సమయాల్లో పరీక్షలాగా ఉండొచ్చు. బాగా అర్థం కావాలంటే ఒక ప్రదేశానికి మనం వెళ్ళాము, ఒక కొండ మీదకి. ఆ మెట్లు 100 మెట్లు ఉన్నాయనుకోండి. కష్టపడి 10 మెట్లు ఎక్కాం, 20 మెట్లు ఎక్కాం, 30 మెట్లు ఎక్కాం, దాదాపు 95 మెట్లు ఎక్కేసిన తర్వాత ఇంకెంత దూరం ఉంటుంది? ఎక్కలేకపోతున్నాం. దేవుడేమో వచ్చేయండి నేను ఇక్కడే ఉన్నా. 95 మెట్లు ఎక్కిన తర్వాత సణుకొని గొణుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇంకా దేవుడు ఇంతే అన్యాయస్తుడు, అసలు దేవుడు చూడడం లేదు, దేవుడు ద్రోహి, దేవుడు అబద్ధమాడాడు మనతోటి, వచ్చేయమన్నాడు. ఇంకెప్పుడు ఇలాగాని ఇంకొక 5 మెట్లయితే ఎక్కేస్తాము, మహిమను చూస్తాం. ఈ 95 మెట్లు కష్టపడి ఎక్కి 5 మెట్లు ఎక్కకపోతే అలాంటివి ఉంటుంది. అందుకని మోషే చివరి టైంలో కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా, దేవా నీ కృప మాకు ఇవ్వయ్యా, నీ ఓర్పు మాకు ఇవ్వయ్యా, నీ సహనం మాకు ఇవ్వయ్యా. చూడండి, అంతటి మహానుభావుడు దావీదు భక్తుడు కూడా ఒక సమయంలో ఆయన ఓర్పు ఎంత ఓర్చుకున్నాడు చూడండి. షిమి రకరకాలుగా మాట్లాడితే దేవుడు ఒకవేళ అనుమతించాడేమో, అనుమతివి వాడిని తిట్టని దేవుడు ఎలాగనో కూడా దేవుడు ఆయన కోపం ఉంటే నన్ను క్షమిస్తాడేమో, నా ఎడలు జాలు చూపిస్తాడేమో, నా ఎడలో ప్రేమ చూపిస్తాడేమో. అక్కడ కూడా దావీదు ఆ సందర్భం ఓర్పు కలిగి ఉన్నాడు దావీదు. ఆ మాటను చదువుదాము. 2 సమూయేలు గ్రంథము 16:10. అందుకు రాజు, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవియగా నీవు ఇలాగ ఎందుకు చేయించున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో.
వాడు పలికినటువంటి శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేయనేమో, వాడు ఆ రీతిగా ఉన్నాడు. కానీ దేవుడు అలా నాకు మేలు చేస్తాడేమో, ఈ టైంలో నేను నా నోటిని కాల్చుకోవాలి, నాకు వచ్చే కోపాన్ని కూడా అణిచేసుకొని దేవుడి సన్నిధిలో అడగాలి. నా తండ్రి అతడు పలుకుతున్న శాపవచనాలు కూడా నాకు తండ్రి ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో. ఓపిక. ఈ లోక సంబంధమైన ఒక వ్యవసాయదారుడు పంటను వేసి పొలము ఆ పంట చేరే పర్యాంత వరకు కూడా నాటి విత్తి అది మొక్కలు అన్నీ ఆ కలుపు మొక్కలు పీక్కుని ఎంతో ఆశ్చర్యకరంగా ఎప్పుడు పంట వస్తుందా అంత సంతోషం చూడండి. ఆ సంతోషానికి అవధులు ఉండే పంట కోస్తున్న సమయాల్లో ఎంత కష్టపడ్డానో రోజు వెళ్ళి ఆత్మీయంగా మనం కూడా దేవుని నామపేట వేచి ఉన్నాం, కనిపెడుతున్నాం, దేవుని కొరకు వేచి ఉన్నాం, దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడని. అదే లోకంలో ఉంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దెబ్బలు తింటున్నప్పుడు నేను సౌలుగా మార్చబడ్డానా నీ అంతు చూస్తాను అంటాం కదా. అప్పుడు సౌలు చూడండి, పౌలులోకి ఏదన్నా సాతాను ప్రవేశించి, ఉదాహరణ చెప్తున్నా, నేను కానీ మొట్టమొదటి మనిషిలాగా ఉన్నానా అని అలాగైతే అప్పుడు సౌలులాగా అయిపోయినట్టే కదా. అందుకని చాలా ఓర్పు మనకు అవసరం. ఓర్పు లేకపోతే చాలా ఆటంకాలు, సమస్యలు వస్తాయి. కొన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా ఆగిపోతాయి. దేవుడు గొప్ప చేయాలని, ఆశీర్వదించాలని, ఉన్నత శిఖరాలు ఎక్కింప చేయాలని దేవుడి ఉద్దేశమే. కానీ ఈ ఓర్పు లేకపోవడం వలన అనేకమైన నష్టాలు కూడా రావచ్చు. అందుకని నీ పై అధికారి ఒకవేళ త్వరపడి ఏదైనా గద్దించినా, శిక్షించినా, మందలించినా ఉద్యోగంలో నుండి వెళ్ళిపోవద్దు. ఉద్యోగంలో నుండి వెళ్ళిపోయి తొలగించబడ్డావా అది నీకే నష్టము అన్నట్టుగా ఆ మాట కూడా చదువుదాము. ప్రసంగి గ్రంథము 10:4 ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఎందుకంటే తొలగిపోవద్దు. నీ మీద కోపపడిన ఎడల తొలగిపోక ఓపికతో ఉండు, ఓర్పు కలిగి ఉండు. ఓర్చుకుని ఉన్నాడు. పలు భక్తులు దేవుడి కొరకు అలాగే కనిపెట్టుకుని ఉన్నారు. దేవుడు అద్భుతం చేశాడు. దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. అపవాది ఏం చేస్తాడు? మన ఓర్పు ఎంత, ఓపిక ఎంత, అసలు ఏంటి, రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడు పలు రీతులుగా. అయినను ఓర్పుతో సహనముతో ఉండిన వారు గొప్పవారిగా మార్చబడ్డారు. యోబు సహనం గురించి మనం వింటాము కదా అంటున్నాడు యాకోబు. ఎందుకంటే యోబు జీవితంలో ఆయన సహనం గురించి మనం వింటాము కదా, ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత ఓర్చుకుని ఉన్నాడు అన్నట్టుగా. అందుకని మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆనాడు భక్తులు కూడా దేవుని కొరకు ఎన్నో. అందుకొని ప్రకటన గ్రంథంలో కూడా ఆ ఫిలిప్పియ సంఘానికి ఎందుకంటే 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము చదువుదాము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడవే. అలాగే 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. దావీదు తాళపు చెవి కలిగి ఎవరినో వేయలేకుండా తీయవాడును, ఎవరినో తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుని చెప్పు సంగతి లేవనగా. ఎందుకంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము అన్నట్టుగా. అలాగే ఈ 10వ వచనము కూడా చదువుదాం. 3:10 వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యముని గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఎందుకంటే నీవు నా ఓర్పు విషయమైన
వాక్యము గైకొంటివి గనుక భూ నివాసులను శోధించి లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము అన్నట్టుగా. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము నిమిత్తము కూడా కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని బాధలు కలుగుతాయి, కొన్ని శ్రమలు వస్తాయి. ఆయా సందర్భాల్లో చూడండి, బంగారమో కాదో ఇది అని రోడ్డు మీద ఏదన్నా దొరికినప్పుడు ఇది బంగారంలాగా మెలుస్తుందని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, కాదో లేదో అని మళ్ళీ అలాగా సవర్ చేసి కింద నేలకు రాసి ఇది ఒరిజినల్లో కాదో అది కనిపెడతారని, ఇది నకిలీదండి అని పడేస్తారు. ఒరిజినల్దేమో అమ్మో బంగారం దొరికిందంట. అలాగే దేవుడు కూడా ఆయా సందర్భాల్లో మనం పరిశోధించడానికి అసలు ఓర్పు ఎంత ఉంది, నీకు సహనం ఎంత ఉంది. అప్పుడప్పుడు చూడండి, మనకి స్కూల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్న అసైన్మెంట్ ప్రారంభం అవుతుంది, తర్వాత యూనిట్ ప్రారంభం అవుతుంది, తర్వాత 3 యూనిట్లు 4 యూనిట్లు అయిన తర్వాత క్వార్టర్లీ వస్తుంది, మళ్ళీ దాంట్లో సక్సెస్ అయ్యి మంచిగా వచ్చా మళ్ళీ ఆఫర్లీ వస్తుంది, మళ్ళీ యాన్యువర్లీ వస్తుంది. అలాగే ఈ మనకు ఓర్పు ఎంత ఉందో, ఎంతకాలం నుండి భక్తులు ఎదుగో, ఎన్ని సంవత్సరాలమ్మా, 25 సంవత్సరాలు, 75 సంవత్సరాలు బాప్తిసం తీసుకొని 120 సంవత్సరాలు. అయితే దేవుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఎదుగుతున్నామో ఆ సంవత్సరాలు తగ్గట్టుగా మనం ఓర్చుకున్నంత వరకు పరీక్షలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? ఎవరెవరో ద్వారా రావు, ఎవరెవరి ద్వారా రావు, ఇంట్లో వాళ్ళ ద్వారా వస్తాయి. ఒక్కొక్క సమయాలు అంటే బయట వాళ్ళ ద్వారా తట్టుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు బయట వాళ్ళ ద్వారా బలి తట్టుకుంటున్నారు, వీళ్ళు ఎన్ని శోధనలైనా జయించగలుగుతారు. ఇంట్లో కొడుకే మా రివర్స్ అవ్వచ్చు, కూతురే రివర్స్ అవ్వచ్చు, ఆ టైపులో కూడా ఉంటుంది. ఒక్కొక్క సమయాల్లో వీళ్ళు బాగుంటే బయట వారి ద్వారా వస్తాయి, వాళ్ళు బాగుంటే ఇంకొకరి ద్వారా వస్తాయి, ఇంకొకరు అంత బాగుంటే సైతాను మనుషులు పలు రీతులుగా వేధిస్తారు. అలాగా అందరికీ, మీ అందరికీ అలా ఆ రీతిగా కూడా దేవుడు మీ అందరికీ కాదు మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పరిశోధనలనే ఉంటాయి. అయితే దేవుడు తన చిత్త ప్రకారంగా ఓర్పు ఈ సహనము గురించి, ఎందుకంటే ఈ వినడం ఎంతో విశేషం, వినేది అందరూ వింటారు, చెప్పేది కూడా ఉంటుంది, అనేకులు చెప్తూ ఉంటారు. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇది ఒక చాలా కృప పొందుకోవాలి. ప్రభువా నీ ఓర్పు ఇవ్వయ్యా, నీ సహనము నాకు దయచేయండి ప్రభువా, నీ కనికరం నాకు దయచేయండి అయ్యా, నీ సహనము నాకు దయచేయండి అయ్యా. ఆనాడు భక్తులు చూడండి, ఎంతో ఓర్పు కలిగి సహనం కలిగి ఆ రీతిగా ఉన్నందువలన వారు గొప్పవారిగా మార్చబడ్డారు. అందుకుని రోమీలకు రాసిన పత్రికలో కూడా శ్రమ, ఓర్పు పరీక్షను అన్న మాట కలుగు చేయనన్న మాట చదువుదాము. 5వ అధ్యాయము 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని అంట్లుగా. ఎందుకంటే ఈ శ్రమల యందే మనం అతిశయపడుతూ, ప్రభువా కృప దయచే. ఏ ఒక్కరైతే ప్రతి ఒక్క పరీక్షల్లో ప్రభు ఓపిక కలిగి, ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నా నిమిత్తం జనులు నిందిస్తారు, మనుషులందరి చేత ద్వేషించబడతారు అన్నట్లుగా. ఈ చివరి దినాల్లో అనేకులు దేవుని బిడ్డలు కూడా కొన్ని మనకు ప్రాంతాల్లో పరవల, అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభువుని నమ్ముకున్నంత వారు కొడుతున్నారు, చంపుతున్నారు, నరికేస్తున్నారు. అయినను సరే మా దేవుని మాత్రం మేము వదలము. మీరు ఎన్ని హింసలు పెట్టుకోనండి, ఎన్ని బాధలు కలుగు చేసుకోనండి, మీరు ఎంత నిందలు వేయండి, మా దేవుని మాత్రం మేము వదలము, మా దేవుణ్ణి మేము హత్తుకుంటాం. అందుకని
ప్రభువు కూడా ఏమంటున్నాడు, నీటి వరకు మీరు సజీవులై ఉన్నారు. యెహోవాను హత్తుకొనిన నీటి వరకు మీరు హత్తుకొని మీరందరూ కూడా సజీవులై ఉన్నారు. సజీవులుగా ఉండే పిల్లలు ఉంటారు. ఆ మాటను చదువుదాము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం. మీ దేవుడిని యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. సజీవులై ఉన్నారు. సజీవులు వాళ్ళు. నేటి వరకు వారు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, బాధలు కలిగిన, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎంత బాధ పెట్టినా, కొంతమంది బిడ్డలు చూడండి, వారు ఎంత మాత్రం చెక్కు చెదరకుండా అలాగనే ఆయా సందర్భంలో అసలు దేవుడి గురించి నీకు బుద్ధి లేదా? అసలు దేవుని వదలమంటే వదలవేంటి? పలు రీతిలుగా అంటారు, మా కుటుంబం నీ వలన అవమానించబడుతుంది అన్నా సరే వాళ్ళు ఏమంటారు, మీరు ఎన్ని అనుకోండి, మా దేవుడు మాత్రము మేము వదిలేది లేదు, నా దేవుని మాత్రము నేను వదిలేది లేదు. కొందరైతే కుటుంబాలు సహితం కూడా వదిలివేసుకున్న వాళ్ళు ఉన్నారు. పోతే పోని కుటుంబం, బంధువులని, స్నేహితులని, ఎంతో ముఖ్యమైన స్నేహితులు కూడా వదులుకున్నవాళ్ళు, దేవుడి నిమిత్తము కొందరు అలాగ వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పోతే పోయిన నా దేవుడి కన్నా వాళ్ళు ఎక్కువ కాదు, నా దేవుడే ముఖ్యము, నా దేవుడే నా ప్రాణము. ఆ కులంలో నుండి వెలివేస్తారంట, ఎన్నెన్నో మాట్లాడినా సరే వెలివేస్తే వెలివేనండి. అందుకనే దేవుడి బిడ్డలకు, నా నిమిత్తం మీరు ద్వేషించబడతారు, మీ తల వెంట్రుకలు ఒక్క ఎంటుకైనను రాలదు అంటున్నాడు. మీ తల వెంట్రుకల్లో ఒక్క ఎంటుకైనను రాలదంట. వాళ్ళు ఎన్ని చేసినా సరే ప్రభు ఆయన బిడ్డలకు అంత కాపుదల ఉంటుందంట, ఆ సెక్యూరిటీ ఇస్తాడు. అలాంటి మాట చదువుదాము. లూకాసు వార్త 21 అధ్యాయం 18 వచనం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశింపదు. మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశం. దేవుడు ఆజ్ఞ లేకుండా మా తల వెంట్రుకలు ఒక్కటైనను రాలదు, దేవుడు ఆజ్ఞ లేకుండా. అందుకని మనం ఎందుకు చింతించాలి? ప్రతిదానికి ఓర్పుతో, సహనముతో ఆ రీతిగా ఉంటే అవి ఎంత బండలాంటి సమస్యలైనా మధురంగా మార్చబడిన రీతిగా దేవుడు చేస్తాడు. ప్రభు అంటాడు కదా పత్రికలో కూడా, పౌలు, దేవుడు పని ఎందుకంటే పగ తీర్చుకొనుట దేవుడే. ఎందుకంటే మీరు ఎంత మాత్రం ఎదురాడొద్దు, పగ తీర్చుకుని నా పని, అది మీ పని కాదు అన్నట్టుగా ఆ మాటను కూడా చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఉగ్రతకు చోటియుడి, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. మనకు మనమే పగ తీర్చుకుంటే దేవుడు కూడా సరే నీకు నువ్వే అనుకుంటున్నావు కదా, నేను కలుగు చేసుకోను అని ప్రభు అంటాడు. అందుకని దేవునికి మనం చోటు ఇవ్వాలి. అందుకని అది ఎటువంటి సమస్యలైనా, అవి బండలాంటి సమస్యలైనా, అవి చిక్కుముడులుగా ఉన్నా సరే దేవుని దగ్గర ఆ ప్రార్థనా ఫైలు పెడితే దేవుడు తప్పనిసరిగా ఆ ఫైలు మీద దేవుడు తండ్రి సంతకం చేస్తాడు, నీకు జవాబు ఇస్తాను. తండ్రికే చెప్పుకోవాలి. తండ్రికి చెప్పుకుంటే నిశ్చయముగా ఓపికతో, ఓర్పుతో, సహనముతో, కన్నీటితో, ప్రాధేయపడుతూ, బ్రతిమాలుకుంటూ, విరిగినలిగినటువంటి మనస్సుతో చేసుకున్నటువంటి పిల్లలకు దేవుడే గొప్ప విజయమునిస్తాడు, దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకుని
దేవుడు ఆయన బిడ్డలైన వారితో మాట్లాడుతూ మీరు అలసట పడకయు విసుకకయు అన్నట్టుగా, అలసట పడిపోవద్దు, విసుకోవద్దు, ఇంకెంతకాలం అని విసుకోవద్దు, ఇంకెంతకాలం అని విసుకోవద్దు. వేచి ఉండు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. దేవుని కొరకే కనిపెట్టుకుని ఆయన పాదాల దగ్గర ప్రాధేయపడుతున్నప్పుడు దేవుడే జవాబిస్తాడు. ఎంతోమంది విసుకుపోయి వేసారిపోయి నా వల్ల కాదు, ఇంకా నేను సహించలేను, ఇంకా నేను ఓర్చుకోలేను, ఇంకా నేను తట్టుకోలేను. ఆయన అన్యాయం చేయట అసంభవము, న్యాయమే చేస్తాడు, దీనులకు న్యాయమే చేస్తాడు. ఆయన అన్యాయం చేయడు, న్యాయమే జరిగిస్తాడు. ఓర్పుతో ఉంటే, సహనముతో ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అందుకని ప్రభువు కూడా ఆ ప్రకటన గ్రంథములో, ఎందుకంటే నా వాక్యము, నా ఓర్పు విషయమై వాక్యం గైకొంటూ గనక నిశ్చయముగా నీకు శోధన కాలంలో నేను కాపాడుతాను, నిన్ను తప్పిస్తాను, నీకు సహాయం చేస్తాను. ఇర్మియాను చూడండి, గుంటలో పాడవేసిన ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఇర్మియాను దేవుడు కాపాడలేదా? శోధన కాలంలో దేవుడు కాపాడలేదా? ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని బాధలు కలిగినాయి, ఎంత దేవుడి కొరకు ఓర్పు కలిగి అలాగున్నాడు. అందుకుని మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువా నీ కృప మాకు కావాలి అని ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా, ఎందుకంటే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై మీకు ఓర్పు ఓరిమి అవసరము అన్నట్లుగా ఆ మాట చదువుదాము. 10:36 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఎందుకంటే వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓరిమి ఓర్పు అవసరమై ఉన్నది. ఇశ్రాయేలీయులకు ఓర్పు లేకపోవడం వల్లనే కదా వారు సణిగారు, సంహారికుని చేత నశించారు. ఓర్పు లేకపోవడం వల్లనే కదా తినే ఆహారంలో కూడా వారు పోట్లాడారు. ఇశ్రాయేలుకు ఓర్పు లేకపోవడం వల్లనే కదా మోషేపై తిరగబడ్డారు. దేవుడు నియమించిన నాయకుడి మీద కూడా తిరగబడ్డారు. ఇశ్రాయేలుకు ఓర్పు లేకపోవడం వల్ల కదా వాగ్దానం స్వతంత్రించుకోలేదు. వాగ్దానం స్వతంత్రించుకోలేదు. మీకు బాగా అర్థం కావాలంటే ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకంగా నా బిడ్డ నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నా కొరకు వేచి ఉండు అని, నా కుమారి అని ఒకవేళ అనొచ్చు. ఆ వాగ్దానమే పట్టుకోవాలి. ఇంకా నువ్వు అన్నావు, మీరు మాట ఇచ్చారు, అంతే. ఇంకా ఎవరి మాట మనం ఇంకా పట్టించుకోవాల్సల్లా. ఈ లోకాధికారులు కూడా చూడండి, 5 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాలు పోతారు. నేనున్నాను అంటాడు. నేనున్నానంటే 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరిని అడగాల? కొంతమంది అక్కడక్కడ సంఘాల్లో కూడా ఈ పార్టీ గొడవలు. ఓర్పు కలిగి దేవుని వాగ్దానాన్ని ఎలాగుండాలి? స్వతంత్రించుకునే మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై, ఎందుకంటే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరం. ఈ ఓర్పు లేకపోతే వాగ్దానం స్వతంత్రించుకోలేదు. ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకోలేదు. అంతటి మహానుభావుడు, అనేక లక్షల మంది ఆ మోషే చివరి టైంలో ఒక మాట అన్నందుకు దేవుని కోపం వచ్చింది. ఎంతోమంది దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోక ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఆ లిస్టులో నీవు నేను ఉండక ఓర్పు మీకు అవసరమయ్యో కావాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఓర్పు అవసరం. ఎంత ఓర్చుకుంటామో అంత తగ్గట్టుగా శ్రమిస్తాడంట. ఆయన నీతిమంతుడండి, యథార్థవంతుడు. మనం ఎంత బరువు మోస్తామో అంతవరకే దేవుడు ఇస్తాడు. ఇంకా ఎక్కువగా మోస్తే వాడు మోయలేడని ఆయన తెలుసు.
అందుకని మనకు ఈ స్వభావం కొరకు కూడా ఆత్మీయంగా మనం దేవుడి సన్నిధిలో అలాగ అడిగినప్పుడు అసలు యెహోషువపాతు రాజు ఎవరి దగ్గర సంప్రదించాడండి? నీవే నాకు దిక్కయ్యా, ఇంకెవ్వరు, నీవే దిక్కు. చుట్టుప్రక్కల నలుదిశల నుండి రాజులు శత్రువులు వచ్చేస్తున్నా సరే ఒకటి అడిగాడు, ఓర్పుతో సహనముతో, నీవే నాకు దిక్కు, నాకెవ్వరు లేరు అని దేవుడి దగ్గర ఆ రీతిగా అన్నాడు కాబట్టి దేవుడు న్యాయం చేశాడు. మనమేమనుకుంటాం, మనకన్నా జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి బలాన్ని బట్టి, మనకున్నటువంటి డబ్బును బట్టి ఆ లాయర్లు అన్నవాళ్ళు కూడా వీడి దగ్గర తీసుకుంటాడు, వాడి దగ్గర. ఇద్దరు వెళ్ళారు అనుకోండి, వాళ్ళ దగ్గర తింటారు, వీళ్ళ దగ్గర తింటారు, వీళ్ళ దగ్గర తింటారు, వాళ్ళ దగ్గర. అయ్యా లాయర్ ఏం మాట్లాడడంలా, ఎందుకు మాట్లాడడంలా? ఉన్నవన్నీ లక్షలు పోసేసాడు, దాంట్లో ఆయనకి ఇచ్చేసాడు. నేను గెలిపిస్తాను, నీ పక్షమున ఉంటానన్నాడు అంటే ఒక లాయరు. ఆ లాయర్ అన్నీ తినేసాడు, వీడి దగ్గర సరుకు లేదు, ఇంకా వెళ్ళు అన్నాడు. కానీ మన ప్రధాన లాయరు యేసయ్య, ఆయనే న్యాయం చేస్తాడు. అందుకని ధైర్యం తెచ్చుకొని ఓర్మి దేవుని చిత్తం నెరవేర్చిన వారై మీకు వాగ్దానం పొందు నిమిత్తము ఓర్మి అవసరం. ఇశ్రాయేలీయులకు ఓర్పు లేకపోవడం వల్లనే కదా నశించిపోయారు, ఓర్పు లేకపోవడం వల్లనే కదా రాలిపోయారు, ఓర్పు లేకపోవడం వల్లనే కదా మోషే మీద తిరగబడ్డారు, ఓర్పు లేకపోవడం వల్లనే కదా ఆహారం కొరకు ఆ మన్నా అది దేవుడు ఇచ్చాడు, సమకూర్చుకోదు, రేపటికి ఉంచుకోదు, ఏ రోజుది ఆ రోజుదంటే మళ్ళీ దాచుకున్నారు. ఓర్పు లేకపోవడం వల్లనే కదా ఎంతోమంది వారి జీవితంలో అద్దరికి చేర్చబడలేదు. అనేక లక్షల మంది ఓర్పు లేకపోవడం వల్ల మన యొక్క ఆత్మీయ జీవితంలో వాగ్దానాన్ని చేత పట్టుకొని, దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడు మర్చిపోకూడదు, ఏ కళలు ఇచ్చాడు అవి మర్చిపోకూడదు, ఏ వాగ్దానం కళలు చూపించాడు అవి జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకుని ఆ రోజున అలాగ అన్నావు కదా, అలా మాట్లాడావు కదా, నాతో చెప్పావు కదా నా తండ్రి, ప్రభువా నువ్వు అన్యాయస్తుడు కానీ కాదు కదా, నువ్వు మంచి దేవుడు కదా. అసలు దేవుని ఎప్పుడైతే మనం హెచ్చించి మాట్లాడుతున్నామో మన కార్యాలన్నీ ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తాం? సణుగుతాం, దేవుడి దగ్గర గొడుగుతాం, అంత మాట సణుగుతాం. ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది ఈ రోదన, ఎందుకు వచ్చింది ఈ చేదు, ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటాం. కానీ దాని వెనకాల ఏదో ఒక మర్మం ఉంది. దేవుడికి తెలియకుండా ఏదీ జరగదు. అయితే మనం సాధ్యమైనంత వరకు దేవుడి సముఖములో పోరాడి, ప్రభువా కృపివయ్యా. ఆనాడు భక్తులు చూడండి, ఓర్పుతో ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తానుసరిగా నన్ను నలుపునుగాక, ఓర్పుతో ఉన్నాడు కాబట్టి. ఓర్పు లేకపోతే ఏంటి? నేను యథార్థవంతుని కదా, నేను న్యాయవంతుని కదా, నేను అనేక బీదలకు సహాయం చేయలేదా అని ఎదురాడవచ్చు. కానీ నీ చిత్తానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నన్ను నలుపునుగాక అంటున్నాడు. యోబు ఎంత మాత్రం తిరగబడకుండా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఈ రీతిగా ఉండే వారున్నారు, నిశ్చయంగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకుని మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాగుండాలి? నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు, నాకు మహిమగల కార్యాలు చేస్తాడు. అందుకని 2 తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము 4వ వచనము కూడా చదువుదాము. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. చూసారా, పౌలు భక్తుడు ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తూ, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి. పౌలు ఎంత ఏమంటున్నాడు?
మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుతున్నాము. మీరు హింసల్లో, శ్రమల్లో ఓర్పు కలిగి ఉన్నారు. మీరు కాబట్టి మీరు అలాగున్నారు. మాకు అతిశయం ఉంది. అవును, మనకే ఓర్పు లేకపోతే మనం లోకానుసారంగా జీవించాలంటే ఏముంది? తిరగబడవచ్చు. అసలు మీరు మారిపోవాలంటే లోకానుసారంగా మారిపోవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉంటున్నారు అని అర్థం ఆ మాట మరి ఒకసారి చదువుదాము. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పుని విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. మీ యందు మేము అతిశయపడుతున్నాము. అసలు అన్నీ అయినా దేవుడి కొరకు నిలబడే ఒక గ్రూపు కలిగిన వారు ఉన్నారు, ఓపిక కలిగి ఉంటారు. వారు నిశ్చయముగా వారు అనుభవిస్తున్న దేవుడి కొరకు వేచి ఉన్నారు కనుక దేవుడు ఒక సమయం ఇస్తాడు, దేవుడు ఒక సమయం వస్తుంది, దేవుడు నిశ్చయముగా వారిని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఒక చోటన ఉంటుంది, నీ శత్రువులు మన్ను నాకెదరు అని కూడా కీర్తన గ్రంథంలో అలాంటి మాట. ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ లోపల సహనం కోల్పోయి నేను లోకానికి సరిగ్గా ఉంటా, నేను దేవుని వదిలిపెట్టేస్తా, అసలు చర్చికి వస్తే ఏం లాభం వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నా, నా పని జరగడం లేదు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు సేవకులు ప్రార్థన చేస్తున్నారా, ఇలాగ ఏనాడు అలాంటి మనసు రాకూడదు. దేవుడు తెలియకుండా ఏదీ జరగదు. దేవుడు తెలియకుండా ఏదీ జరగదు. కావున మనం ఎలాగుండాలి? సమస్తం ఒక యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు చెప్పినట్లుగానే ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, సముకుడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకున్నో ఆ రీతిగా మనం ఉండాలి అన్నట్లుగా అలాగుండాలి. ఈ లోపల ఏంటి అని దేవుని ఎంత మాత్రం ఎదురాడదు. మంటి పెంకుల్లో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించే వానికి శ్రమ అన్నట్టుగా కొన్ని శ్రమలో ఏదన్నా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కొన్ని శ్రమలకు అప్పగించవచ్చు, బాధలకు అప్పగించవచ్చు, శోధనలకు అప్పగించవచ్చు. ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్కరి రీతిగా ఉండవచ్చు. వాళ్ళకి అలుగుంది, నాకు ఎలుగుంది, వాళ్ళు అలుగున్నారు, నేను ఎలుగున్నానేంటి అని ఏనాడు అనుకోకూడదు. ఎలాగుండాలి? సమస్తము ఒక మేలుగా మార్చి మనం చేసుకునే ప్రార్థనలు ఎక్కడికి పోవు. ఈ విశ్వాస జీవితంలో ప్రతి వాళ్ళు ఎలాగనుకోవాలి? దేవుడి వాక్యాన్ని చేత పట్టుకొని ఓపిక కలిగి, ఓర్పు కలిగి, దేవుడిచ్చే ఎలాగుండాలి? ఆ విధురాలు 10 సార్లు అన్యాయస్తుడైనటువంటి అధికారిని నాకు న్యాయం చేయవా ప్రతి దినం అడగటం వలన అధికారి విసిగిపోయి ఏంటి ఈ విధురాలు మాటికి నన్ను ఏమి న్యాయం చేయాలని ఆ మాట చదువుదాము. లూకాసు వార్తలో 18:3 దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయిను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోచాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. ఎందుకంటే తనలో తాను అనుకుని మనం ఓర్పు కలిగి, అదే ఓర్పు నశించిపోయి ఇంకా చేస్తాడో చేయడో ఏముందులే అని వదిలేయకూడదు. ఆ సమస్య కొరకు ఒకవేళ దేవుడి దగ్గర ప్రభువా నీ చిత్తానికి అప్పగిస్తున్నాను, ప్రభువా మీ చిత్త ప్రకారంగా నడిపించి, ఓపిక నశించిపోయి దేవుణ్ణి దూషించి దేవాన్ని దగ్గర ఎంత మొరపెట్టినా నువ్వు వినటం లేదు, నువ్వు మాట్లాడడం లేదంటే ఆయన మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఓపిక, ఓరిమి మీకు అవసరమైనది నిశ్చయముగా ఓర్పు కలిగి, ఓరిమి కలిగి నిశ్చయంగా దేవుడి ఎదుట నిశ్చయంగా ప్రభువా సహాయం చేయి,
మాకు కృప చూపించేయండి, నాకు మేలు చేయండి, మీకు ఓర్మి అవసరమై ఉన్నది అన్నట్టుగా మాకు అట్టి రీతిగా దయచేయండి, అట్టి రీతిగా కృప చూపించండి, మేలు చేయండి. ఇశ్రాయేలులకు ఓర్మి లేనందువలన వారు దెబ్బలు తిన్నారు, నష్టపోయారు, నశించిపోయారు. ఆ రీతిగా కాకుండా అబ్రహాము ఓర్పు కలిగి ఓర్మి కలిగి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఆ రీతిగా మనం ముందుకు కొనసాగుదుముగాక. దేవుని స్తోత్రించేదము. స్తోత్ర్యాం 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 స్తోత్ర్యాం. తొలకరి కడవరి వాష వలన విలువైన ఫలములుగా, తొలకరి కడవరి వాష వలన విలువైన ఫలములుగా, ఓపికతోను కనిపెట్టుచు, ఓపికతోను కనిపెట్టుచు పరిశుద్ధులైనవారు పెండ్లి గదిలో చేరుదురు, పరిశుద్ధులైనవారు పెండ్లి గదిలో చేరుదురు. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. శ్రమలలో సంతోషించు వారికి నిరీక్షణ కలుగునుగా, శ్రమలలో సంతోషించు వారికి నిరీక్షణ కలుగునుగా. ఈపటి వ్యాధి బాధలన్నీయో, ఈపటి వ్యాధి బాధలన్నీయో మరచి జీవించువారు నిత్య మహిమను పొందెదరు, మరచి జీవించువారు నిత్య మహిమను పొందెదరు. హర్షించుదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. తొలకరి కడవరి వాష వలన విలువైన ఫలములుగా, తొలకరి కడవరి వాష వలన విలువైన ఫలములుగా, ఓపికతోను కనిపెట్టుచు, ఓపికతోను కనిపెట్టుచు పరిశుద్ధులైనవారు పెండ్లి గదిలో చేరుదురు, పరిశుద్ధులైనవారు పెండ్లి గదిలో చేరుదురు. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. ఆయన వారి బాష్పబిందువు విడిచివేయునుగా, ఆయన వారి బాష్పబిందువు విడిచివేయునుగా. వేదన మరణము ఇక ఉండదు, వేదన మరణము ఇక ఉండదు, పరిపూర్ణ సంతోషమే సదాకాలముండునుగా, పరిపూర్ణ సంతోషమే సదాకాలముండునుగా. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో. హర్షించేదము ప్రియా యేసుతో, ఆర్భటింతుము జయధ్వనితో.
హర్షించేదాము ప్రియా యేసుతో ఆర్భటింతుము జయధ్వనితో హర్షించేదాము ప్రియా యేసుతో ఆర్భటింతుము జయధ్వనితో హర్షించేదాము ప్రియా యేసుతో ఆర్భటింతుము జయధ్వనితో ఆర్భటింతుము జయధ్వనితో ఆర్భటింతుము జయధ్వనితో ఆర్భటింతుము జయధ్వనితో. దేవుని స్తోత్రించేదము. దేవుడు మనతో మాట్లాడి ఓర్పు ఓర్మి అవసరమై ఉన్నదని ప్రభు మనకు బోధించిన తండ్రికి స్తోత్రించేదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా యేసయ్య, మీ ఘననామను కృతజ్ఞతలయ్యా. ఈ సాయంకాల బైబిల్ స్టడీ నందు మీరు పలు రీతిలుగా ఓర్పు ఓర్మి మాకు కావాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి స్తోత్రం. మా యొక్క జీవితంలో ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఓర్పు ఓర్మి అవసరమని పలు రీతులుగా మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. ఆనాడు భక్తుల జీవితంలో ఎంతో ఓర్పు కలిగి సహనము కలిగి నీ వాగ్దానాలను చేతపెట్టారు. అందరిని బట్టి స్తోత్రం. మా యొక్క జీవితంలో నీ గొప్ప కార్యాలు మా ఎడల జరిగించండి. ఆనాడు అబ్రహాం జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. యోసేపు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. భక్తుల జీవితంలో ఎంతో ఓర్పు కలిగి వారు ఉన్నందువలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మా యొక్క జీవితంలో ప్రభా నీ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నీ కృపతో మమ్మల్ని నడిపించండి. ప్రభా కడ వరకు నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టండి. ఈ కూటాన్ని మీరు ఆశీర్వదించారు. ఈ దినం ఉదయకాల కూటమును ఈ సాయంకాల కూటను మీరు ఆశీర్వదించి నడిపించారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. కూడి ఉన్నటువంటి వారందరి జీవితంలో నీదు గొప్ప కార్యాలు జరిగించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సహవాసము మనందరికీ తోడు వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.